జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇది చాలా ముఖ్యమైన విలువైన వార్త. ఈ వార్త నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా మన ఆలోచన అనేది సరిగ్గా పనిచేస్తూ ఉంటే మన భవిష్యత్తు కనిపిస్తుంది ఈ న్యూస్లో. దయచేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వినండి. యూరప్ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నుండి యూరప్ దేశాల్లో ఈ జాతీయవాద పార్టీలు అయితే మూలన పడిపోగా ఉదారవాద పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఈ ఉదారవాద పార్టీలు కొంచెం ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని కలిగి ఉంటాయి, మీకు అర్థమవుతుంది కదా. దీంతో ఈ ఉదారవాద పార్టీలు యూరప్ దేశాల్లోకి, ఈ అరబ్ దేశాలకు సంబంధించిన ఈ అక్రమ వలసదారులను, అలాగే ఈ ఆఫ్రికన్ అక్రమ వలసదారులను తమ దేశాల్లోకి విపరీతంగా ఆహ్వానించినాయి. కారణం అదే ఉదారవాదం. ఈ అక్రమ వలసలను విపరీతంగా ప్రోత్సహించినాయి. దీంతో యూరప్ దేశాలైనటువంటి ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటను, స్వీడను, గ్రీసు ఈ దేశాలు ఈ అక్రమ వలసదారులతో నిండిపోయినాయి. ఈ అక్రమ వలసదారుల్లో 90% మంది ముస్లింలే కావడం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా. నేను చెప్పేది కాదు, కావాలంటే మీరు చూడండి, వెతకండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళండి, వెతకండి. వెతికితే మీకు అర్థమవుతుంది. ఏదో నాకు నచ్చకనో, నేను చెప్పాలనో, లేకపోతే మరొకరి మీద ద్వేషంతోనో కోపంతోనో చెప్తున్నానని చెప్పి ఎట్టి పరిస్థితులు అనుకోదు. నిజం ఉంటేనే నేను మాట్లాడతా, నిజం ఉంటేనే చెప్తా, నిజాన్ని నిర్భయంగా చెప్తా, నో డౌట్. దీంతో ఆయా దేశాలలో ఈ అక్రమ వలసదారులైనటువంటి ముస్లింలతో ఆయా దేశాలు అయితే కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం 2050 నాటికి జర్మనీలో ముస్లింల జనాభా 20% చేరుకుంటుందని, అలాగే ఫ్రాన్స్లో ముస్లింల జనాభా 18% చేరుకుంటుందని, అలాగే బ్రిటన్లో ముస్లింల జనాభా 17% చేరుకుంటుందని స్పష్టమైన రిపోర్ట్ను అందించింది. అలాగే వచ్చే 100 సంవత్సరాలలో అభివృద్ధి చెందినటువంటి దేశాలైన స్వీడను, ఫ్రాన్సు, గ్రీస్ దేశాలు ముస్లిం మెజార్టీ దేశాలుగా మారిపోతాయని చెప్పేసి ఈ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సర్వే తేల్చి చెప్పింది. ఇక ఈ దేశాలన్నీ కూడా యూరప్ దేశాలే కావడం ఇక్కడ గమనార్హం. అంటే యూరప్ దేశాల్లో మనం చూసిన సినిమాలు, వీడియోలు ఇవి కావచ్చు, మనకు తెలిసిన చరిత్రలు కావచ్చు, ఆడంతా కూడా క్రిస్టియానిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అక్కడ ఇస్లాం బలపడ్డం ఏంది? కారణం ఏంది? లోపం ఎక్కడుంది? క్రిస్టియానిటీ తగ్గిపోయి అక్కడ ఇస్లాం పెరుగుతుందంటే దానికి అర్థం ఏంటి? ఉదారవాదం. అంటే వీళ్ళ చేతగాంతనం ఎవరినో పోయి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళని ఏదో నెత్తిని పెట్టుకోవడం, తొక్కించుకోవడం చేతులారా. అది అయితే కేవలం ఉదారవాదం మూలంగానే యూరప్ దేశాలకు ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సర్వే అయితే స్పష్టం చేసింది. ఇక మన దేశానికి కూడా ఆ ప్రమాదం పొంచి ఉన్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే 2040 నాటికి అస్సాంలో ముస్లింల జనాభా మెజార్టీ స్థానంలోకి రానుందని చెప్పేసి స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలియజేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. అలాగే మనం చాలా రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాశ్మీర్ కావచ్చు, ఇట్లా చాలా రాష్ట్రాలు, కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అలాగే నాగాలాండ్ కావచ్చు, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మతం అంటే విపరీతంగా పెరిగిపోతున్నారు. అక్కడ ఆయా రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలుగాను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీలుగా మారిపోతూ ఉన్నారు. అంటే మన దేశం కూడా ప్రమాదంలో ఉండాలి. మీకు తెలిసిన విషయం ఇంకొకటి చెప్తా. ఈ దేశంలో తమ మతాన్ని, తమ బలాన్ని పెంచుకోవాలని చెప్పేసి కొన్ని వర్గాలు విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అది కూడా మనకు తెలిసిన విషయమే. కానీ మనం ఏమి చేయాలి, మనం ఎలా బ్రతకాలా, మనం ఎలా నడుచుకోవాలా, కనీసం చాలామంది ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు, ముస్లిం అని గర్వంగా చెప్పుకుంటాడు. క్రిస్టియన్ ఉన్నాడు, క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటాడు. సిక్కులు ఉన్నారు, సిక్కులు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. మీకేం పోయగలమయ్యా? మీరు ఏంటంటే గర్వసే కహో, గర్వంగా చెప్పండి నేను హిందువునని. అట్లా కాకుండా కులం పేరు చెప్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా నువ్వు వచ్చావా? నీ ధర్మం లేకుండా నీ కులం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు, గర్వంగా చెప్పు. అంటే కొంతమందికి ఏదో ఫీలింగ్ అనమాట. అంటే నేను హిందువునని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారోనే, నన్ను ఏదైనా అపార్థం చేసుకుంటారేమోనే, అంటే నేను ఏదైనా మతోన్మాదిని అనుకుంటారేమో. అరే వాళ్ళంతా మతోన్మాదులా? వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పడానికి మరి నీకేంటి మాయరోగం? నీకేం వచ్చింది? కొంతమంది ఉంటారు, వీళ్ళంత అజ్ఞానం, వీళ్ళంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ముఖానికి అట్లా బొట్టు పెట్టుకుంటే, ఓరేయ్ బొట్టు పెట్టుకునే వాళ్ళుగా నమ్మకూడదురే, వంగని పెట్టి మెట్టు తీసుకొని కొట్టండి. వాళ్ళను చేతితో కొట్టద్దు. కనీసం నీ సంప్రదాయాలను, కనీసం నీ ధర్మాన్ని పాటించడం నీ చేతరాదు, పాటించే వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఎగతాళి చేస్తారు. నిజం ఏంటంటే ఇలాంటి వాళ్ళే ఈ దేశానికి దరిద్రం. ఏంటంటే ఇలాంటి వాళ్ళే. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. ఎవరి ధర్మాన్ని వాళ్ళు గర్వంగా పాటించాలా. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియోలు చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్
దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.